హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో అండు కొర్రలతో బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకు అండు కొర్రలతో బిర్యానీ చేసుకున్నాము అంటే, ఎక్కువగా ఇప్పుడు ఇవాళ రేపుల రోజుల్లో చాలా మంది షుగర్ పేషెంట్స్ కానీ, గ్యాస్ట్రిక్ ఎక్కువ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కానీ డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది సిరిధాన్యాలు తీసుకోమని. ఆ సిరిధాన్యాల్లో ఇది ఒక రకం అండు కొర్రలతో లాస్ట్ వీడియోలో మనం పులిహార చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో అండు కొర్రలతో బిర్యానీ చాలా టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ అయితే సేమ్ బిర్యానీ సామాన్లు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుని తక్కువ మసాలాలు వేసుకోండి. ఎక్కువ మసాలాలు వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువైపోతుంది. ఈ రకంగా తక్కువ మసాలాలు మాత్రమే వేసుకోండి. వీటిని బిర్యానీ సామాన్లు అని అంటాము. అవన్నీ మీకు తెలిసినవే. వీటిని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలండి ఈ రెసిపీకి. అంటే నేను ఇప్పుడు నాకు అవైలబుల్గా ఉన్న క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, ఆనియన్ ఇలా తీసుకున్నాను. దీంట్లో ఇంకా గ్రీన్ పీస్ కానీ, సోయా చిక్కుళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు అవైలబుల్గా ఇవి ఉన్నాయి. ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ వెజిటేబుల్స్ జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్ పెడతాం కదా, కుక్కర్లో బాయిల్ అవుతాయి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి అండు కొర్రలండి. ఇవి అంత కొర్రలకి కానీ అండు కొర్రలకి కానీ అంత డిఫరెన్స్ ఉండదు. రెండు ఒకలాగే కనిపిస్తాయి. చూసారు కదా. వీటిని నైట్ సోక్ చేసుకోవాలి. మినిమం 12 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాతే వీటిని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఇది జాజికాయ పౌడర్ వేసుకుంటాం కదండి బిర్యానీ కాయ. ఇది వెజిటేబుల్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న అండు కొర్రల్ని వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని 2 వంతుల చొప్పున వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వస్తే సరిపోతాయండి. మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ లేని వాళ్ళు వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నా సరిపోతుంది. నేను ఇందులో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కొర్రలు, అందుకని 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని, ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు ఇందులో. మనం ఓన్లీ బిర్యానీకి సంబంధించిన సామాన్లనే ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు ఇది మనం ఇందాక ఆల్రెడీ కలంలో దంచుకున్నటువంటి బిర్యానీ కాయ పౌడరు. దీంట్లోకి మసాలా కింద ధనియా జీరా పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి ధనియా జీరా పౌడర్. కొంచెం లైట్ గా ఫ్రై చేసి ధనియా జీరా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసి ఈ రకంగా పౌడర్ కొట్టుకుని ఉంటే ఇది అన్నిటిలోకి పనిచేస్తే తప్ప ఇంకే మసాలాలని ఇక్కడ మనం ఆయిల్లో వేగించట్లేదు. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాం. సాల్ట్ కూడా తక్కువ వేసుకోండి షుగర్ బీపీ పేషెంట్స్. ఈ రకంగా ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. అయితే ఇందులోకి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాము కనుక ఇది ఇలా ఈ రకంగా బిర్యానీ మొత్తంగా తయారైపోయిన తర్వాత ఆవు నెయ్యి వేసుకుని నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇది ఆవు నెయ్యి 30 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా కొంచెం మోకాళ్ళ నొప్పులు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఈ రకంగా బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేస్తే. చూసారు కదా. ఇప్పుడు ఈ అండు కొర్రల్ని మనం డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల, ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ దీన్ని డైలీ డైట్లో చేర్చుకుంటున్నారు, కానీ డైలీ డైట్లో చేసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. దీంట్లో ఉన్న ఫైబర్ కారణంగా ఎవ్వరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా అజీర్తి సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ అండు కొర్రలు మన డైట్లో చేర్చుకున్నప్పుడు తగ్గిపోతాయి. అయితే డైలీ వీటిని రైస్లా చేసుకోకుండా ఈ రకంగా మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని, నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని సర్వ్ చేసుకుని ఇలా ఒక్క ముద్ద తింటున్నప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ అండు కొర్రల్ని ఏ బెనిఫిట్ గురించి అయితే తీసుకుంటున్నామో మొత్తం దాని ప్రయోజనాలన్నీ కూడా మనకు అందుతాయి. కానీ బిర్యానీ అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నార్మల్గా చేసుకున్న రైస్ బిర్యానీ కన్నా ఈ అండు కొర్రల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆవు నెయ్యి వేసుకున్నాం, వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకున్నాం, అందువల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అండు కొర్రల్ని ముఖ్యంగా ఈ అండు కొర్రల్లో వైటమిన్ B3 ఉంటుంది. సో ఆ వైటమిన్ B3 వలన ఎక్కువగా మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే నీరసం పడిపోతున్నామని కాదండి అర్థం. కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో ఎక్సెస్గా ఉన్న కొవ్వు, అది కరుగుతుంది. అది కరగడం వలన మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. సో ఈ రకంగా అందులోకి పెరుగు చట్నీ చేసుకోండి. ఇది ఉల్లి చట్నీ కాదండి, పెరుగు చట్నీ. అంటే నేను క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము వేసుకుని, పచ్చి కొత్తిమీర, కరివేపాకు, స్వీట్ కార్న్ వేసుకుని పెరుగులో కలుపుకున్నాను. ఇది యాక్చువల్గా శాండ్విచ్లోకి ప్రిపేర్ చేశాను, కానీ బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంది. ఈ రకంగా వేసుకుని తింటే బిర్యానీ వల్ల వేడి చేయదు, ఎలాంటి ప్రాబ్లంలు ఉండవు. పైగా ఈ అండు కొర్రల్ని మనం డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల కంపల్సరీగా బోన్స్కి సంబంధించిన అన్ని పెయిన్స్ తగ్గుతాయి.
తగ్గుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.